హాయ్ అండి, వాస్తు విజ్ఞాన స్వాగతం. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుని. ఇప్పుడు హిందూపూర్ ముద్దేడిపల్లి చింతా వెంకటేష్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఈ ఇల్లు వచ్చేసి చింతా వెంకటేష్ గారిది. ఈ దక్షిణంలో రోడ్డు ఉన్న ఇల్లు అండి. దక్షిణాగ్నేయం కూడా మనం లోపలికి పోతున్నాము. ఇది వచ్చేసి పడమరకి ఇల్లు కట్టుకొనేసి ఈ ఇంట్లో మగ్గాలు వేసుకున్నారు. ఇంటి ముందర ఖాళీ స్థలం ఎక్కువ ఉంది. ఈ ఖాళీ స్థలానికి దక్షిణాగ్నేయంలో గేట్ పెట్టినారు కదా, ఆ మెట్ల నుంచి నడక వస్తే కదా ఉత్తరం నుంచి దక్షిణాగ్నేయం నడక వచ్చేది ఇక్కడికి. దీనికి ఏం చేసినామంటే, దీంట్లో ప్రధానంగా 3 లోపాలు గుర్తించినాను. నేను ఇక్కడికి రావడం రెండవసారి. ఈ 3 లోపాలు సరి చేసేందుకు పని జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి కుండీలు పెట్టినాం చూడండి. నడక ఇప్పుడు పశ్చిమం నుంచి తూర్పు నడక వచ్చేసి ఇక్కడ ఉత్తర ఈశాన్యం నుంచి దక్షిణాగ్నేయం నడక వస్తుంది అన్నమాట. నడక సరి చేసినాం. ఇంకొక కుండీ పెట్టమని చెప్తున్నాను. ఇక్కడ పెడితే స్ట్రైట్ నడక వస్తుంది. బండ్లన్నీ తీసేస్తే నడక స్ట్రైట్ నడక వస్తుంది. ఇది ఒక లోపాన్ని సరి చేసినాం. ఇది ఇప్పుడు పైకి పోదాము. ఫస్ట్ ఫ్లోర్కి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఈ నా వెంకటేష్ గారికి నాకు 35 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అండి. ఈ ఇంటికి నన్ను ప్లానింగ్కి ఏం పిలిచలేదు. ఇప్పుడు ఒకసారి మధ్యలో ఫోన్ చేసి, ప్రభాకర్ ఒకసారి రా, కొంచెం ఇట్లా ఏమైనా లోపాలు ఉంటే చెప్పు అంటే మొన్న వచ్చి చూసిపోయినాను. ఈరోజు ఆల్ట్రేషన్ జరుగుతుంది. మనం ఇప్పుడు హాల్లో ఇంట్లోకి పోతున్నామండి. ఈశాన్యం హాల్ ఇది. పడమరలు 4 బెడ్రూములు చేసినారు. నైరుతి నుంచి వాయువ్యానికి, పశ్చిమ వాయువ్యానికి ప్రతి గదికి టాయిలెట్లు అంతా బాగుంది. ఆగ్నేయంలో కిచెను, డైనింగు, కిచెన్ తర్వాత ఇది ఈశాన్యంలో హాల్ తీసినారు. ఇది కిచెన్కిను నైరుతి బెడ్రూమ్ మధ్యలో స్టోర్ రూము. ఈ తూర్పు ద్వారము బాగుంది, కరెక్ట్గా పెట్టినారు. ఇది వచ్చి శుక్రస్థానంలో అని పెట్టినారు, కానీ ఇది వచ్చేసి వాయువ్య దోషాలు ఇస్తుందండి. దీన్ని ఏం చేయమని చెప్తున్నానంటే, ఈ ద్వారాన్ని ఈ కిటికీ దగ్గరికి మార్చి, ఈ కిటికీ వచ్చేసి ఈ ద్వారం దగ్గరికి మార్చమని చెప్పినాను. అప్పుడు ఉచ్చపు నడక వస్తుంది అన్నమాట. ఎటు నుంచి ఎటు పోయినా కూడా మంచి నడక వస్తుంది. దక్షిణ రోడ్డు ఉంది కదా, వీళ్ళకి 2 ద్వారాలు ఉన్నాయి, తూర్పులో ఒకటి, ఉత్తరంలో ఒకటి. ఈ ద్వారం అక్కడికి మార్చమన్నాను. మనం ఇక్కడ 3వ లోపం అంటే పైనకి పోదామండి. సెకండ్ ఫ్లోర్కి. ఈ పైన వచ్చేసి రేకుల షెడ్లు వేసుకొనేసి ఆఫీస్ రూమ్ గాను, ఒకటి ఆఫీస్ రూము, ఒకటి బెడ్రూమ్గా పెట్టుకున్నారు. వసారా వేసుకున్నారు. 3 అడుగుల హైట్ గోడ కట్టేసి వసారా వేసినారు. నేను ఇక్కడికి రావడం రెండోసారి. నేను ఫస్ట్ దూరం వచ్చినప్పుడు నేను లోపాలు చెప్పినాను, ఇప్పుడు సవరిస్తున్నారు. ఇది ఏమైందంటే, ఈ ట్యాంకులన్నీ పెట్టినారు కదా, ఈ పెట్టినందువల్ల ఇది ఓపెన్ ఉంటే అదే అక్కడ రూముల తర్వాత వచ్చేసి మెట్లకి ఖాళీ స్థలం తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది. దీన్ని కవర్ చేయమని చెప్పినాను, షెడ్ వేయమని చెప్పి. దాంతోపాటు ఇప్పుడు నైరుతి నుంచి వాయువ్యం వరకు ఖాళీ లేకోకుండా అయిపోతుంది. ఇది క్లోజ్ చేసేసి డోర్ పెట్టమని చెప్పినాను. అదొక విండో. ఇది ఖాళీ లేకోకుండా నైరుతి ఖాళీ పడి ఇబ్బంది పెడతాను, దోషమైంది. ఇది సరి చేస్తున్నాము. కింద నడక గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి డోర్ వాయువ్యం నడక వస్తుంది. ఈ నైరుతి తెరిపోయింది. ఇది 3 ప్రధాన లోపాలు. పని జరుగుతుంది. రేపు డోర్ మారుస్తారండి. మాఘమాసం స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. ఓకే అండి, థ్యాంక్ యూ.